అందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. సో ఈరోజు ఉగాది సందర్భంగా మాకు ఈ రోజు నుంచి తిరుమల స్వామి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. బెంగళూరులో మేముంటున్న ఏరియాలో ఇది చాలా ఫేమస్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది, కానీ బ్రహ్మోత్సవాలు మాత్రం చాలా ఘనంగా చేస్తారు. నేను ఇంతకు ముందు కూడా బ్రహ్మోత్సవాలకి సంబంధించిన వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేశాను, పార్ట్ 1 పార్ట్ 2 కింద. సో ఒకసారి కావాలనుకునే వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ పల్లకిని రెడీ చేస్తున్నారు స్వామివారి ఊరేగింపు కోసం. టెంపుల్ చూసారు కదా, చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఎంత మంచిగా డెకరేట్ చేశారో చూసారా. లోపలంతా చూడండి ఒకసారి. ఈరోజు బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు కాబట్టి మొదటి రోజు స్వామివారికి వాహనం గజవాహనం. సో గజవాహనము అంటే ఏనుగు కదా, ఏనుగుని కూడా ముందర పెట్టేసి ఇక్కడ పూజ చేస్తారు. నేను అదే చూపిస్తున్నాను. స్వామివారిని ఎంత బాగా అలంకరించారో చూశారు కదా, చాలా అంటే చాలా ఘనంగా చేస్తారు. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎవ్వరు డిస్టర్బ్ చేయరు, అందరికీ కనిపించేలాగా చైర్స్ అన్నీ అరేంజ్ చేస్తారు. పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు. అండ్ ఇక్కడ చేసే పూజను కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. మొత్తము గుడి అంతా ఇలా ఏ రోజుకి ఆ రోజు డెకరేషన్ కూడా మారుస్తారు టెంపుల్కి రిలేటెడ్గా. పూజ అయిపోయిన తర్వాత హోమం చేయడానికి మొదలు పెడుతున్నారు. సో హోమాన్ని వెలిగించడానికి ఇక్కడ ముగ్గురు ముత్తైదువలను రమ్మంటే వాళ్ళు వెళ్ళారనమాట. మీకు కనిపిస్తుంది కదా. సో హోమం దగ్గరికి అడ్డుగా ఉంది. వీళ్ళు కదిలిన తర్వాత హోమం చూడండి ఒకసారి. హోమం అయిపోయిన తర్వాత స్వామివారి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. పూజా విధానం అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు టెంపుల్ లోపల విగ్రహాలు ఉంటాయి కదా, స్వామివారు కొలువై ఉంటారు కదా, అక్కడ డెకరేషన్ చూడండి. ఈరోజు పండగ కాబట్టి గ్రాండ్గా చేశారు అని కాదు, ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయేదాకా డైలీ డిఫరెంట్ ఫ్లవర్స్తో ఇలానే డెకరేట్ చేస్తారు. మ్యాక్సిమం డైలీ నేను కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. చాలా అంటే చాలా అందంగా డెకరేట్ చేశారు కదా. డైలీ చేంజ్ చేస్తారు అలంకరణ, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అలంకరణ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ పూజ జరుగుతుంది చూశారు కదా, అదేమో ఉత్సవ విగ్రహాలు. ఇక్కడేమో నార్మల్గా మనం ఎప్పుడైనా విడప్పుడు టెంపుల్కి వచ్చినా కూడా విగ్రహాలు స్థాపించి ఉంటారు కదా, ఆ విగ్రహాలు అన్నమాట. సో ఇది నార్మల్గా మనము ఎప్పుడు వచ్చినా దర్శనం చేసుకోవచ్చు ఆ విగ్రహాలు. సో అక్కడేమో ఉత్సవ విగ్రహాలు, ఓన్లీ బ్రహ్మోత్సవాల టైంలో మాత్రమే ఉత్సవ విగ్రహాలకు పూజ చేస్తారు.
ఇక్కడ మేము 12 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. ఇదే ఏరియాలో ఒకే ఇంట్లో ఉంటున్నాము. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ బ్రహ్మోత్సవాలకి వస్తానన్నమాట. డైలీ వస్తాను. ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ చేస్తారు పూజ. కానీ అంత తొందరగా రావడం కుదరదు. అందులోని ఈ ఉగాది వచ్చే టైం అంతా పిల్లలకి ఎగ్జామ్స్ టైం కాబట్టి అంత తొందరగా రాలేము. బట్ 7-7:15 ఆ టైంలో వస్తాము టెంపుల్కి. అప్పటికే సగం పూజ అయిపోతుంది. సగం పూజ అయిపోయిన తర్వాత బ్రహ్మోత్సవం అంటే ఊరేగింపు, స్వామివారి ఊరేగింపు జరిగే టైంలో మ్యాక్సిమం అటెండ్ అవుతాము. ఊరేగింపు వెళ్ళేసి మళ్ళీ స్వామివారు తిరిగి టెంపుల్కి వచ్చిన తర్వాత ప్రసాదాలు పెట్టే దగ్గర, అంటే భోజనం అనుకోండి, ప్రసాదం అని కాదు, భోజనం లాగా తినేసి ఇంకా అందరి ఇంటికి వెళ్ళిపోతారు ఊరేగింపు అయిపోయి వచ్చిన తర్వాత. సో ఎవ్రీ ఇయర్ ప్రతిరోజు బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు అటెండ్ అవుతాము. అందరం వెళ్తాము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది ఇంకా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా వీడియో, అది చూడండి మీకు తెలుస్తుంది. లాస్ట్ డేస్లో బ్రహ్మోత్సవాలు లాస్ట్ డేస్లో చాలా అంటే చాలా ఘనంగా చేస్తారు. రథం లాగడం అవన్నీ చూడొచ్చు మీరు. పూజ అంతా కంప్లీట్ అయినాక ఇలా మనకు అక్షింతలు పెట్టి ఉంటారు కదా పూజ స్టార్ట్ అయ్యే టైంలో. తర్వాత అందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఇలా అక్షింతలు వేసి దేవునికి దండం పెట్టుకున్న తర్వాత ఊరేగింపు స్టార్ట్ అవుతుంది అన్నమాట. మొత్తం ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు. ఒక్కొక్కరు వెళ్ళేసి దండం పెట్టుకోవడానికి అందరికీ అవకాశం ఇస్తారు. అందరూ ఒక్కొక్కరిగా ఎంతమంది వచ్చినా ఒక్కొక్కరిగా వెళ్ళేసి బాగా దండం పెట్టుకొని అక్షింతలు వేసేసి బ్యాక్ వచ్చి అందరూ అయిపోయారు అన్న తర్వాత ఇంకా హారతి ఇచ్చి అప్పుడు ఊరేగింపు స్టార్ట్ చేస్తారు. హారతి కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను ఈ వీడియోలో కవర్ చేయలేదు. Day 2 రోజు మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. హారతి అనేది ఎక్కడిస్తారంటే నేను ఇంతసేపు ఎంటర్ అయ్యే దగ్గర పల్లకిని చూపించాను కదా డెకరేట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఆ పల్లకిలో స్వామివారి వాహనాన్ని కూర్చోబెట్టిన తర్వాత హారతిస్తారు. ఇవన్నీ నేను ఇంతకు ముందుకు అప్లోడ్ చేసిన వీడియోలో కవర్ చేశాను. సో ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా ఉంటాయి డిఫరెంట్గా, కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. ఈసారి Part 1 Part 2 లాగా కాకుండా Day 1 అండ్ లాగా ప్రతిరోజు జరిగే క్లిప్స్ని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే Day 1 నుంచి స్టార్ట్ చేశాను. సో ఈరోజు మీకు వీడియో చూస్తున్నారు అంటే అది ముందు రోజు వీడియో. నేను కవర్ చేసుకొచ్చి దాన్ని అప్లోడ్ చేయాలి కాబట్టి ఆ టైం అవుతుంది. స్వామివారి ఊరేగింపు అయిపోయి మళ్ళీ గుడికి తిరిగి వచ్చారు. దీంతో ఫస్ట్ డే ఉత్సవం కంప్లీట్ అయిపోయింది. Day 2 కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.